అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. పవన్ కళ్యాణ్ గారు వదిలిన రామబాణం రామ్ తుళ్ళూరి దోసుకొచ్చేస్తున్నాడు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి. రామ్ తుళ్ళూరి ఇతని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకి ఎన్నో విద్యా సంస్థలు, వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చాలా నమ్మకస్తుడు, అత్యంత దగ్గరైన వ్యక్తి. 2014 నుంచి అసలు ఒక్క పదవి కూడా ఆశించకుండా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అమ్మట పనిచేస్తున్నారు. అయితే జనసేన పార్టీ ఈ మధ్య జనసేన పార్టీలోని అసమ్మత నేతలందరూ బయటకు వస్తున్నారు. ఏ నియోజకవర్గంలో అయినా అసమ్మత నేతలు తయారవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు పార్టీని దగ్గర చేసి అన్ని విషయాలు తానే చూసుకునేవాళ్ళు. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి రామ్ తుళ్ళూరి అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా నియమిస్తున్నారు. నియమించిన తర్వాత ఈ రామ్ తుళ్ళూరి పార్టీని బలోపేతం చేసి అసమ్మత నేతలందరినీ బుజ్జగించే పనిలో రామ్ తుళ్ళూరి గారు ఉన్నారు. అయితే ఇతను రికార్డు చూసుకుంటే ఇతను ప్రొడ్యూసర్గా కూడా 10కి పైగా సినిమాలు తీశారు. నేల టికెట్ అనే సినిమా కూడా తీశారు. ఇంకా రామ్ తుళ్ళూరి గారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తారు. అండ్ ఇంకా అసమ్మత సగ నేతలను బొజ్జగించి పార్టీ కోసం కష్టపడే నాయకుల్ని దగ్గరకు తీస్తారని సమాచారం. ఏది ఏమైనా రామ్ తుళ్ళూరి పైన పెద్ద బాధ్యత పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. చూద్దాం ఇంకా పార్టీ ఎలా బలోపేతం అయితే. థ్యాంక్ యూ.